హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ వీడియోలో అయితే ఈరోజు 5th వీడియో అండి. ఈరోజైతే నేను 2 వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాను. అవేంటంటే హెయిర్ గ్రోత్ని పెంచే డ్రింక్ ఒకటి, అలాగే హెయిర్ని పెంచే ఆయిల్. మన వీడియోస్లో అన్ని న్యాచురల్గా ఉండాలి, రిజల్ట్ మాత్రం పక్కా ఉండాలి. ఆ కాన్సెప్ట్తోనే మనమైతే వీడియోలు స్టార్ట్ చేసాము. హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుందని చెప్పి లోపలనే చాలా కుమిలిపోతున్నారా, బాధపడుతున్నారు కదా. చాలా మందికి అవుతుందండి హెయిర్ ఫాల్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అంతటి హెయిర్ ఫాల్ ని మనం కంట్రోల్ చేయలేమా అంటే ఖచ్చితంగా చేయగలమని చెప్తాను. ఇక ఈ ముచ్చట్లన్నీ ఎందుకు గాని అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు మనం మందార పూలతో ఉసిరికాయలతో 2 వీడియోస్ అయితే చేయబోతున్నాము. అది ఎలానో చూడండి. వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల ఇంకొంతమందికి చూసే అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. డ్రింక్ అని చెప్పి ఈ సంత చూపిస్తుందేంది? పూలు తినమంటదా, కొంపదీసి ఆయిల్ తాగమంటదా అని అనుకుంటుర్రా? అనుకోకండి, భయపడకండి. నేను అట్లా ఏం చెప్పను. అంటే 2 వీడియోలు కదా, 2 వీడియోలకి ఈ ఐటమ్స్ పడతాయి అని చెప్పి చూపిస్తున్నాను అంతేను. ఇప్పుడైతే మనం హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి డ్రింక్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సింది ఒక ఉసిరికాయ. ఉసిరికాయల్లో 2 రకాలు ఉంటాయి కదా, చిన్న ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ. మనం అయితే పెద్ద ఉసిరికాయను వాడుతున్నాము. ఈ ఉసిరికాయలు మార్కెట్ లో కూడా దొరుకుతాయి. ఈ డ్రింక్ కోసం నేనైతే ఒక ఉసిరికాయని యూజ్ చేస్తున్నాను డ్రింక్ లోకి. ఒక ఉసిరికాయ తీసుకొని కడిగి ఇట్లా ముక్కలుగా కట్ చేసి ఆ గింజ పారేయాలి, గింజ వేసుకోకూడదు. ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని ఒక ఫ్రెష్ కరివేపాకు రెమ్మ ఉంటుంది కదా, ఒకటి దువ్వేసి వేసుకోండి. వేసుకొని మనం ఎంతైతే వాటర్ తాగగలమో అంత వాటర్ వేసుకోండి. ఇది బాగా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోండి. వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. వడగట్టుకొని దీన్ని ఎప్పుడు తాగాలంటే పరుగడుపున డైలీ 1 గ్లాస్ తాగండి. చాలా మంచిది హెయిర్కి కానీ, స్కిన్ టోన్కి కానీ, వెయిట్ లాస్కి, లేకపోతే మలబద్ధకం ఉన్న వాళ్ళకి కానీ చాలా అంటే చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఎసిడిటీతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే మోషన్ ఫ్రీగా లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఇది పరుగడుపున తాగితే మోషన్ చాలా ఫ్రీగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అసలు మీరు నమ్మనే నమ్మరు. హెయిర్ ఫాల్ ఎంత అవుతున్నా ఇట్లా కంట్రోల్ చేయొచ్చు అనమాట మనం ఈ డ్రింక్ తాగి. ఈ డ్రింక్ని ఇలాగే తాగలేని వాళ్ళు కొంచెం హనీ కలుపుకొని తాగొచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి ఈ డ్రింక్ను మనం రోజుకు ఒకసారైనా తాగాలి కదా. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలంటే తప్పనిసరిగా తాగండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మన స్కిన్ టోన్ బాగుంటుంది, మనకు అన్ని విధాలుగా చాలా మేలు చేస్తుంది ఉసిరికాయ అనేది. ఇప్పుడు డ్రింక్ అయిపోయింది కదా, ఇప్పుడు హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ హెయిర్ ఆయిల్ కి మనమైతే మందార పూలు వాడుతున్నాము. ఈ మందార పూలు ఇప్పుడు మార్కెట్లో కూడా అమ్ముతున్నారండి. 10 రూపాయలకు కవరు, 20 రూపాయలకు కవర్ అని చెప్పేసి. మాకు కూడా ఇక్కడ చెట్లేం లేవు. నేను కూడా ఈరోజు మార్కెట్లో నుంచే తెప్పించాను. తెప్పించిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని ఆరబెట్టిన తర్వాత గ్రీన్ కలర్ ఉన్న తొడిమలను, అలాగే ఒక తీగలాగా ఉంటుంది కదా, అదిను 2 కట్ చేసేయండి. కట్ చేసి ఉసిరికాయ, ఒక్క ఉసిరికాయ చాలు, ఒక ఉసిరికాయ కట్ చేసుకోండి. ఇక్కడ మనం పారాషూట్ ఆయిల్ వాడుతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో గానుగుల నుంచే పట్టించిన కొబ్బరి నూనె అయితే ఉండదు కదా, మరి ఎచ్చులు అవుతుంది. నేను అదే ఆయిల్ వాడుతున్నాను చెప్తే, అందుకోసం నేను వాడే ఆయిలే చెప్తున్నాను. నేనైతే పారాషూట్ ఆయిలే వాడతాను. పారాషూట్ ఆయిల్, అలాగే ఆముదం బయట దొరుకుతుంది, ఆముదం ఆయిల్. అది మనము పారాషూట్ ఆయిల్ ఎంత వేసుకుంటామో దాంట్లో సగము ఆముదం ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఈ ఆముదం ఆయిల్ అనేది బాగా జిగురుగా జిడ్డులాగా చాలా ఉంటుంది అనమాట. ఇట్లా తొందరగా కలవదు. అందుకోసమే మనం పారాషూట్ ఆయిల్తోని ఆముదం ఆయిల్ను కూడా వాడుతున్నాము. డైరెక్ట్గా ఆముదం ఆయిల్తో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే అది జిడ్డులాగా స్టిక్కీగా ఉంటుంది. అందుకోసమే నేను ఇక్కడ 2 వాడుతున్నాను. 2 వాడితేనే బాగుంటుంది. దీంట్లో కొంచెం ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. మందార పూలు ఉన్నాయి కదా, మందార పూలు, కరివేపాకు, మెంతులు వేసేసి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టాలి. మనం ఏ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా స్టీల్ గిన్నెలే వాడాలి. అల్యూమినియం అంత మంచిది కాదు. స్టీల్ గిన్నెలు అయితేనే సేఫ్. ఉసిరికాయలు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. వేసేసుకొని సిమ్లోనే 5 నుంచి 10 నిమిషాల వరకు మరగబెట్టాలి. మధ్యలో కలుపుతూ ఉంటూ మరగబెట్టాలి. ఎందుకంటే ఇది పొంగుతుంది, పొంగి మళ్ళీ బయటకు కూడా వచ్చేస్తుంది కాబట్టి దగ్గరుండి సిమ్లో పెట్టి కలుపుకుంటూనే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో మంచిగా మరగబెట్టండి. దీన్ని కలుపుతూ ఉంటూ, ఎందుకంటే అడుగు పడుతుంది, మళ్ళీ స్టీల్ గిన్నె కదా అడుగు పడుతుంది. అందుకే కలుపుతూ ఉంటూ దగ్గరుండి దీన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మరగబెట్టండి.
ఇట్లా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి గిన్నె పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారినాక ఇట్లా అవుతుంది అన్నమాట ఆయిల్. మనం ఎంత ఆయిల్ వేసుకున్నామో అంతే ఆయిల్ వస్తుంది మనకు, ఏమి తగ్గదు, ఏమి పెరగదు. ఇక్కడ నేనైతే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఆయిల్, ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టుకుంటాను కాబట్టి మిగిలింది స్టోర్ చేసి పెట్టుకుంటాను. మనము హెయిర్ని పెంచుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా ఒక్కసారి చేస్తే చాలండి, ఒక్కటేసారి పని. ఇట్లా చేసిన ఆయిల్ని మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. నేనైతే ఒక 40 మినిట్స్ పెట్టుకొని తలస్నానం చేసేస్తాను. ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడమే కాకుండా హెయిర్ని పెంచుతుంది, అలాగే స్కాల్ప్ పైన ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిస్తుంది. అలాగే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదండి, ఇప్పుడు చిన్నపిల్లలకు వస్తుంది, పెద్దవాళ్ళకు అసలు ఏజ్తో సంబంధం లేకుండా వైట్ హెయిర్ అనేది వస్తుంది. ఈ వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది ఈ ఆయిల్. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ కూడా న్యాచురల్గా బ్లాక్ కలర్లోకి వస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఆ రిజల్ట్ అనేది మీరే మళ్ళీ నాకు కామెంట్ రూపంలో చెప్తారు. అంత బాగా పనిచేస్తుంది. మనం 10 మందిలో అందంగా కనిపించాలన్నా, 10 మంది దృష్టి మనపైనే ఉండాలన్నా, మనము ఏజ్ తక్కువగా కనిపించాలన్నా మనకు జుట్టేనండి ముఖ్యము. ఆ జుట్టు వల్లనే మన ఏజ్ని కానీ మన అందాన్ని కానీ తగ్గించేది, అలాగే మనల్ని స్పెషల్గా చూపించేది ఆ జుట్టే. ఆ జుట్టుని మనము ఎంతవరకు ఇంట్రెస్ట్ తీసుకొని కాపాడుకుంటున్నాం చెప్పండి? ఎవ్వరు కాపాడుకుంటలేరు. అసలు ఎవరైనా ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేస్తున్నారా చెప్పండి? ఎప్పుడైనా మనం తలస్నానం చేయాలంటే ఆయిల్ కంపల్సరీ పెట్టుకోవాలండి, ఎందుకంటే అంత కెమికల్ ఉన్న షాంపూస్ వాడుతున్నాం మనము. వీలైనంత వరకు చల్లనీళ్ళతో స్నానం చేయడానికి ట్రై చేయండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. డైలీ మన ఫుడ్లో ఒక ఆకుకూరను యాడ్ చేసుకోండి. జుట్టు అస్సలు ఊడదు, చాలా వరకు కంట్రోల్ అవుతుంది. యాక్చువల్గా మనకు అన్ని అందుబాటులో దొరుకుతున్న వాటిని మనం పక్కన పడేసి వేలు వేలు పెట్టి ఆయిల్ అని, ఈ ఆయిల్ అని, ఆ షాంపులు ఈ షాంపులు అని చెప్పేసి మన జుట్టును మనమే పాడు చేసుకుంటున్నాము. ఇట్లా న్యాచురల్గా దొరికే వాటిలోనే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పండి? అట్లా న్యాచురల్గా వాడడానికి ట్రై చేయండి, కానీ మనం డబ్బులు పెట్టి మరీ జబ్బుల్ని కొనుక్కుంటున్నాము. అట్లా చేయకండి. ఇక్కడ నేనైతే ఆయిల్ మొత్తం కంప్లీట్గా పెట్టేసుకున్నాను. ఇంక తలస్నానం చేసిన తర్వాత ఇది రిజల్ట్. ఇంకా చూడండి ఎంత బాగుందో నా హెయిర్. నేనైతే చాలా వరకు ఈ మధ్య హెయిర్ని అసలు పట్టించుకోలేదండి. పట్టించుకోక నా జుట్టు మీరు గమనిస్తే ప్రీవియస్ వీడియోలో నా హెయిర్ చూడండి, ఇప్పుడు చూడండి చాలా తగ్గింది. ఇప్పుడు బుద్ధి వచ్చిందనమాట. ఏదైనా దెబ్బ తగులుతేనే కదా నొప్పి అనేది తెలుస్తుంది. అట్లా నాకు అంత పొడుగున్న జుట్టు ఒకటేసారి చాలామంది అంటున్నారనమాట, ఏంది జుట్టు మీద శ్రద్ధ తీసుకుంటలేవని చెప్పేసి. శ్రద్ధ తీసుకుంటేనే ఏదైనా మనం కాపాడుకోగలమండి. శ్రద్ధ తీసుకోలేదేమో అనుకో ఇంకా ఇట్లా బాధపడాల్సి వస్తుంది. బాధపడినా ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులో దొరుకుతాయి కాబట్టి మనము మళ్ళీ పోయిన జుట్టుని తెచ్చుకోవచ్చు, అలాగే ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఓకే అండి, ఇవాల్టి వీడియో ఇదనమాట, డ్రింక్ ఆయిల్. మన వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా మరి. బాయ్ బాయ్, టేక్ కేర్.